ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మన జీవితాల్లో మనం ఎరిగినటువంటి అనేకమైనటువంటి సమస్యలు మనలను కృంగదీస్తూ ఉంటాయి. జనులు, మనుషులు, దగ్గరవారు, దూరవారు, శత్రువులు, మిత్రులు అనేక విధాలుగా మనలను కృంగతీయడానికి కుట్రలు చేస్తూ ఉంటారు. కుట్రలన్నీ కూడా ప్రభువారు ఎరిగినవారు. దేవుడికి సమస్తం తెలుసు. యేసు ప్రభువారు అపోస్తలుడైన పౌలు 23వ అధ్యాయం 12-14 చూస్తే తను బంధించినటువంటి విషయాన్ని మరి తన మేనరుడైనటువంటి మేనరుడికి తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని మరి అధికారికి చెప్పినప్పుడు ఆ కుట్రలో 40 మంది అన్నపానులు పుచ్చుకోకుండా పౌలు గారిని చంపడానికి చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా తను కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిలో పాత నిబంధన గ్రంథంలో అయితే 2వ రాజులు 6వ అధ్యాయం 8-12 వచనాలు చూస్తే సిరియా రాజు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ దండుపేటను ఒక స్థలం ముందు ఉంచాలని ఆలోచన కలిగినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా అక్కడికి వెళ్ళొద్దు అని రాజుకి చెప్పడం, అక్కడ ఆగిపోవడం, ఇలా పదే జరుగుతున్నప్పుడు తనకి ఎంతో కలవరం వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా వారిలో ఎవరైనా ఉన్నారేమో అని వెతకమంటే ఆ వర్తమానం చెప్పేవారు ఎవరు లేరయ్యా అంటే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇజ్రాయేల్ పక్షమున ప్రవక్త ఎలీషా ఉన్నాడు, అతడు దేవుణ్ణి అడిగి చెప్తాడు అనే సంగతి తెలియజేసినప్పుడు వారు భయపడతారు. భయపడి ఎలీషాని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు సమస్తమైన దేవుడు. ఎలీషాకు దేవుడు తోడైన దేవుడు, అగ్ని రథాల ప్రకారం ఉంచిన దేవుడు. నీకును అగ్ని రథాలను ప్రకారం ఉంచే దేవుడు. భయపడకండి. ప్రతి పరిస్థితి ముందెరిగిన దేవుడు. నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ధైర్యంగా ముందుకు అడిగేయండి. ప్రభు స్వరము, ప్రభు ఆలోచన వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఏ విషయాల్లో మనల్ని గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని మోకాళ్ళ మీద ప్రార్థించి, కూర్చున్నప్పుడు ప్రార్థించి, పడుకున్నప్పుడు ప్రార్థిస్తూ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన నెమ్మదితో ఆలోచనిస్తూ ఉంటారు. అది మనకు కష్టమైనా సరే ప్రభు చెప్పాడంటే దాని ప్రకారం చేయడానికి సిద్ధపడినప్పుడు ప్రభు అద్భుత రీతిలో మనలను అనేక కుట్రల నుండి, అనేకమైనటువంటి లాసెస్ నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ, మీ అందరికీ తోడేండి, నడిపించి, గైడ్ చేసి, సహాయం చేసి, విజయాన్ని దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.